వాడవాడల శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ వేడుకలు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా మరికొన్ని గంటల్లోనే రాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ధృవమూర్తుల కళ్యాణం జరగనుంది. అనంతరం కళ్యాణమూర్తులను అందంగా అలంకరించి మిథిల మండపానికి తీసుకువెళ్తారు. అక్కడే ఉదయం 10:30 నుండి 12:30 వరకు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. लक्ष्मी भगवान देव जगत्तीर्थमनिनागः पुष्पाणि ओं जिगुंडे दक्षिणदे हृदये भव्यः हृदयंतरं सिद्धात्मनियं प्रवर्तयामि वैकुंठयामि नमस्कार చెప్పండి మమ సహకుటుంబాన భద్రాచలంలో జరిగే కళ్యాణ మహోత్సవాలలో కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తరపున ఆనవాయితీ ప్రకారం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సీతారామచంద్ర స్వామి వారికి సమర్పిస్తారు. మిథిల మండపంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. భద్రాచలంలో రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పటికే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దేవస్థానం చేల ఏర్పాట్ల వరకు చేసినా భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ఏర్పాట్లు సరిపోక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఓం గురువాయ నమః ఓం నారాయణాయ నమః
ఇక ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్, ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది? ధ్రువమూర్తుల కళ్యాణంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సుధాకర్? ఈ రోజు కళ్యాణం నిర్వహించాలి. సీతారామ చంద్రబాబు స్వామివారి కళ్యాణం ప్రారంభం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు రానున్నారు. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంతవరకు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు కూడా రాని సందర్భంలో ఈ రోజు రేవంత్ రెడ్డి కుటుంబ సామెతగా స్వామి వారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తరంబ్రాలు కూడా తీసుకొచ్చి సమర్పించున్నారు. దీంతో పాటు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా నేరుగా భక్తులకు కూడా దర్శనములు ఇవ్వడానికి మిథుల చేయడంతో పాటు చుట్టుపక్కల కూడా ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఈ రోజు చూస్తే ఇప్పటివరకు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా కూడా భక్తుల కోలాహలమే అవపడుతుంది. ఏడ చూసినా కూడా శ్రీరామ నామాలతో మారుమోగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గత సంవత్సరంలో కంటే ఇప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుందాం అనుకున్న ఈ యొక్క శ్రీరామనవమి జాతర శ్రీరామనవమి సంబంధించి శ్రీరామనవమి నిర్వహించుకోవాలనుకున్నారు. కానీ ఇక్కడ భక్తులు వచ్చే వరకు ప్రతి ఒక్కటి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే భక్తులకు సరైన ఏర్పాట్లు కూడా లేవు. వారికి కావాల్సిన తాగునీరు కానీ ఇటు స్నానాలకు కూడా ఇటు పోతే గోదావరిలో కూడా నీళ్లు లేవు. ఎందుకంటే వారు నిన్న రాత్రి నుండి వచ్చి కూడా చాలా మంది ఫిర్యాదు కాస్తున్నారు. మొత్తం అందరు ఎక్కడ చూసుకున్నా కరకట్ట పైనే కొంతమంది రాత్రి కూడా అక్కడే కూర్చోవడం జరిగింది. నిద్రపోకుండా తెల్లన్నాక కూడా అట్లనే ఉండడం జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తులు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కారు? ఇక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? ఇది ఇక్కడ భక్తులు చెప్పేది. ఎందుకంటే మీరే కాకుండా మరికొంతమంది కూడా భక్తులు ఉన్నారు. వాటిని కూడా అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 9:30-10 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ సాంప్రదాయ పద్ధతిగా వారాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి రానున్న వారు మొత్తం ఇక్కడ ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు. అదే కాకుండా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వస్తారు. దాంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా ఆల్రెడీ నిన్న రాత్రిలో వచ్చి ఉన్నారు. కొండ సురేఖ కూడా వసతి సౌకర్యాలు కూడా, ఎందుకంటే వీరికి ఇక్కడ మొత్తం ఎవరికి కూడా వసతి సౌకర్యాలు కూడా లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న 2 సత్రాలు, ఒకటి రామయ్య, ఒకటి సీతమ్మ సత్రం ఉంది. ఒక 2 సత్రాలు కూడా ఫుల్ గా నిండిపోవడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క పట్టణంలోని మొత్తం భద్రాయల గ్రామాలకు సంబంధించి 21 ప్రైవేట్ వసతి గృహాలు ఉన్నాయి. అది కాకుండా కొన్ని మఠాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మఠాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ కూడా మొత్తం గవర్నమెంట్ వారి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. వారే ఉంచుకోవడం జరిగింది. కానీ సామాన్య భక్తులకు అసలు వచ్చిన భక్తులకు ఎవరికి కూడా సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అదే కాకుండా చూస్తే వీరికి తాగునీరు కూడా సరిగా లేకపోవడంతో పాటు ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే అసలే వేసవికాలం మరి మధ్యాహ్నం వరకు ఎలా ఉంటుందో పరిస్థితులు దానిపైన కూడా చెప్పలేని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కంటే ఎప్పుడు లేని విధానంగా కూడా ఈసారి కూడా భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు భారీగా తరలి రావడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఎప్పుడైనా కూడా శ్రీరామనవమికి వచ్చేసి మామూలుగా పబ్లిక్ కొద్ది గొప్పనే ఉండేవారు. కానీ ఈ గత కొద్ది సంవత్సరాలు కూడా చూస్తుంటే పబ్లిక్ కూడా చాలా వరకు కూడా పెరుగుతున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు చూసి మరికొంతమంది కూడా భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు మీకు?
ఎంతసేపు అవుతుంది లైన్ లో ఉంది? చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఇక్కడ భక్తులు చెప్పేది. వారికి ఎట్లా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈవో ఉన్నారు, ఈవో కూడా వారు సక్రమైన కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడమే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈవో ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు చూస్తే ఇక్కడ స్వామివారి లగ్నానికి అభిజిత లగ్నంలో చైతశుద్ధ నవమి అభిజిత లగ్న ముహూర్తంలో రాగానే సీతారామచంద్ర స్వామి తలలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామ దాసు చేయించిన 3 బొట్లు ఉన్న మంగళసూత్రాన్ని తీసుకువచ్చి అమ్మవారికి వారి యొక్క మెడలో కట్టడం జరుగుతుంది. కళ్యాణ వేడుకల కీలక ఘటన ముత్యాల అంటే గోటుతో తీసిన ముత్యాల తరంరాలు, దాంతో పాటు ముత్యాలు కూడా పోసి యొక్క అమ్మవారి కూడా అంటే వారి ముత్యాల తరంగా కూడా పోయడం జరుగుతుంది. ఇదే దీంతో పాటు ఈ యొక్క తతంగం ముగుతుందని చెప్తున్నారు. ఇదే మళ్ళీ ఎందుకంటే గతంలో చూస్తే ఎందుకంటే స్థానిక కాలం నుంచి కూడా తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా స్థానిక కాలం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తరంరాలు పట్టణాలు కూడా తీసుకువస్తారు. అదే రకంగా చూస్తే ఈ రోజు కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ యొక్క ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం భక్తజనంతో నిండిపోయింది. హరిణి. ఓకే సుధాకర్, ఇప్పుడు తెలంగాణ నుంచి ఆనవాయితీ ప్రకారం ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు స్వామివారికి రేవంత్ రెడ్డి సమర్పిస్తారు కదా. అయితే రేవంత్ రెడ్డి ఎంత సమయంలో అక్కడికి చేరుకుంటారు? 10:30 నుండి 12:30 వరకు సీతారాముల కళ్యాణం అయితే జరగనుంది. ఆ సమయం కల్లా రేవంత్ రెడ్డి చేరుకుంటారా? 9 గంటల వరకు ముఖ్యమంత్రి రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ 9 వస్తుందా కాకపోయినా కొద్దిగా ఎంత ముందు టైం అయినా కూడా తర్వాత వచ్చినా కూడా ముఖ్యమంత్రి గత 9 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా అంటే గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎప్పుడు మానే సందర్భం మొదటిగా 2010లో వస్తుంది. తర్వాత కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రాకపోవడమే కాకుండా 2014 నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు రాలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అతనే స్వయంగా అతని యొక్క సతీ సామెతగా వచ్చి అతని కుటుంబ సామెతతో వచ్చి వారు మొత్తం ఇక్కడ ఈ యొక్క పట్టు వస్త్రాలు తరంబాలు కూడా సమర్పించుకొని ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండి అమ్మవారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించనున్నారు. ఈ తిలకించిన తర్వాత వారు ఇక్కడ నుంచి మరి వేరే ప్రైవేట్ ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉంటారు. అదే కాకుండా ఇన్ఛార్జ్ మంత్రి, దాంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా విఐపీలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. హరిణి. ఓకే, మరి ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా అక్కడికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయా? హరిణి, ఏపీ ప్రభుత్వం తరపున ఎవరైనా వస్తున్నారా? హలో ఏపీ సుధాకర్. థ్యాంక్ యూ సుధాకర్.